హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈసెట్ 2025 సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఒకసారి చూద్దాము. మనకి జస్ట్ ఉన్నది టైమింగ్ 55 డేస్ మాత్రమే. మనకి దీనికి సంబంధించి అంటే ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ గురించి కావచ్చు, ఫీజు పేమెంట్ గురించి కావచ్చు, ఎగ్జామ్ డేట్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ నేను రిలీజ్ అయ్యాను. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఫస్ట్ మనం ఎలా డివైడ్ చేసుకుందామంటే మన ప్రిపరేషన్ డైలీ స్టడీ ప్లాన్ మనం ఎలా డివైడ్ చేసుకుందామంటే 3+4 అవర్స్ కింద డివైడ్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసెట్ ఎగ్జామ్ ఎంతకు ఉంటుంది? 200 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్ తీసుకుంటే ఎంపీసీ సబ్జెక్ట్స్, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే 100 మార్క్స్. మీ ఏ బ్రాంచ్ ఉంటే దానికి సంబంధించిన 100 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఎలా ప్రిపేర్ అవుతామంటే 3 అవర్స్ దీనికి, 4 అవర్స్ దీనికి అనుకున్నాం డైలీ, ఇంకా డైలీ బేసిస్ పైన. 3 అవర్స్లో మ్యాథ్స్కి 1 అవర్, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, ఈ సబ్జెక్ట్కి 1 అవర్ అనుకొని మనం ప్లాన్ చేసుకున్నాం. అది మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా, మీ కాలేజ్ టైమింగ్ బట్టి మీకున్న టైంని లీజర్ టైం బేస్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా మాత్రం 7 అవర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చదవాల్సిందే మీరు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సప్లీలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ 4 అవర్స్లోనే ప్లాన్ చేసుకోండి. అంటే ఏమంటే 3 అవర్స్ మ్యాథ్స్కి అండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి, అదేవిధంగా 4 అవర్స్ కోర్ సబ్జెక్ట్స్కి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత 1 అవర్ 2 అవర్స్ టైం తీసి అప్పుడు మీ సప్లీలకి లేదా రెగ్యులర్ సబ్జెక్ట్స్కి ఫోకస్ చేసి, అంటే ఆ టైంలో మీరు ప్రిపేర్ అయ్యి అలా టైంని అయితే ప్లాన్ చేసుకోండి. లేదు టైం సరిపోవడం లేదు, కాలేజ్ ఉంది, ఏదైనా వేరే వర్క్ ఉంది అనిపిస్తే అప్పుడు కావాలంటే దీనికి 3 అవర్స్ పెట్టేసి 1 అవర్లో రిమైనింగ్ సప్లీ సబ్జెక్ట్స్కి ఫోకస్ చేయండి. ఓకేనా? ఈ సెట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఇది మనకి ఇంజనీరింగ్కి ఎంట్రన్స్ మాత్రమే కాదు, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక లెవెల్ అనేది మనకు తెలుస్తుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఇంతవరకు మనం డిస్క్రిప్షన్లో రాసుకుంటూ వచ్చినాం. ఒక్కసారి ఇక్కడ కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఎంసీక్యూస్ పట్టణంలో మన లెవెల్ ఎంతవరకు ఉందని తెలిస్తే దాని బేస్ పైన కూడా మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ అనుకోవచ్చు డిప్లొమా వాళ్ళకి. ఓకేనా? సరే, ఇది ఎంపీసీ సబ్జెక్ట్స్కి 3 అవర్స్ అనుకుందాము, కోర్ సబ్జెక్ట్స్కి 4 అవర్స్ అనుకుని డైలీ షెడ్యూల్ కింద అయితే మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, నిన్న వచ్చిన టైం టేబుల్ మనం ఆల్రెడీ షేర్ చేసాం కదా, ఇంకొకసారి చూద్దాము. సో మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు 11th కదా డేట్, సో టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఇమీడియట్గా టుమారోనే స్టార్ట్ చేద్దండి. కొంచెం టైం తీసుకొని మన అట్లా చేయండి, ఎందుకంటే సర్వర్ బిజీ ఉంటుంది, ఎర్రర్స్ వస్తాయి, మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం నిదానంగా అంటే డే ఆఫ్టర్ టుమారో అయితే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? లాస్ట్ డేట్ ఎప్పుడు మనకు అంటే కనుక నెక్స్ట్ మంత్ April 7th అయితే కనుక లాస్ట్ డేట్ ఉంది మనం అప్లై చేసుకుంది, అంటే ఫీజు కట్టేదానికోసం వితౌట్ పెనాల్టీకి. సరే, మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే కనుక May 6th ఉంది ఎగ్జామ్. May 6th అంటే ఈరోజు డేట్ 11th కదా, 11th మార్చిలో ఉన్నాము, 6th May అయితే ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జాక్ట్గా మనకి 55 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 55 డేస్లోనే మీరు ఎంపీ సబ్జెక్ట్ చదవాలా, అదేవిధంగా కోర్ సబ్జెక్ట్ చదవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా థర్డ్ ఇయర్లో ఉంటే మీరు రెగ్యులర్ సబ్జెక్ట్స్, సప్లీలు ఏమైనా ఉంటే సప్లీలు కూడా చదవాలి. కాబట్టి మనకి ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అన్నట్టుగా ఈ 55 డేస్. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, మిస్ కాకుండా. May 6th అయితే ఎగ్జామ్ ఉంది. మీకు సంబంధించిన అంటే దీనికి ఈసెట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మనకి మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో కావచ్చు అప్డేట్స్ వస్తుంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ టైం అయితే ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. ఈసెట్ ఐసీ అకాడమీ ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, సరే. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే కనుక మనం ఎలా చదవాలా, ఎన్ని రోజులు చదవాలా అని మనం తీసుకుంటే కనుక ఫస్ట్ 1 to 10 days, 10 to 20 days, 21 to 30 days, 31 to 40 days. అంటే టోటల్ ఫస్ట్ మన 55 డేస్ మనం ఏం చేసుకున్నామంటే ఫస్ట్ 40 డేస్ అనుకున్నాం. ఫస్ట్ 40 డేస్లో మనం ఏం చేద్దాము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎగ్జాంపుల్కి ఫస్ట్ 10 డేస్లో ఎంపీసీ సబ్జెక్ట్స్ తీసుకొని ఇలా డివైడ్ చేసుకోండి. అంటే ఈ 10 డేస్లో ఏమేమి టాపిక్స్ చదవాలా. మనం ఏమనుకున్నాము, ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ 10 daysలో. తర్వాత ఫిజిక్స్ తీసుకుంటే కనుక ఫిజిక్స్లో ఉన్న టాపిక్స్ థర్మోడైనమిక్స్ కావచ్చు, బేసిక్స్ అంటే స్టాటిక్స్, డైనమిక్స్ ఈ టాపిక్స్ కావచ్చు, కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్, తర్వాత సొల్యూషన్స్ అనే టాపిక్. అంటే ఇక్కడ మనం బాండ్స్ అన్ని ఇచ్చినాం ఎగ్జాంపుల్కి. మీరు ఇలా ఒక టైం టేబుల్ అయితే రెడీ చేసుకోండి మీ కన్వీనియంట్ ప్రకారంగా. రెడీ చేసుకొని ఫస్ట్ 40 డేస్లో మాత్రం మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవాలి, 100% కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? మొత్తం సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి, పైన చదవదండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదవండి. దీనికి సంబంధించి కూడా క్లాసెస్ మన ఛానల్లో నంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, దాన్ని ఫాలో అయినా కూడా సరిపోతుంది. లేదు పెయిడ్ కోర్సెస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక జస్ట్ 599 రూపీస్కి మాత్రమే మనకు ఎంపీసీ క్లాసెస్ దొరుకుతున్నాయి. అదేవిధంగా 599కి మనకి కోర్ సబ్జెక్ట్స్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి అంటే మెకానికల్ వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఎంపీసీ అయితే కామన్ సబ్జెక్ట్ అందరికీ 599 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఫీజు 599 రూపీస్. కాబట్టి మనకు ఉన్న 50 డేస్ అయినా కూడా మీకు ప్రాపర్గా యూజ్ అవుతుంది, మంచి ర్యాంక్ కొట్టేకి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. దాంతోపాటు అంటే క్లాసెస్తో పాటు ఇక్కడ మనకి కావాల్సిన టెస్ట్ సిరీస్ అవన్నీ కూడా ఆటోమేటిక్గా దాంట్లో ఉంటాయండి. మెటీరియల్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, అన్నీ ఉంటాయి ఈ 599 రూపీస్ మాత్రమే. ఓకే, మీరు కావాలనుకుంటే కోర్స్ తీసుకోవచ్చు. అంటే ఇది మన యాప్లో ఉంటుంది, యాప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి, ఫస్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే 40 డేస్ మీరు ప్లాన్ చేసుకోండి ఏ టాపిక్స్ చదవాలా అనే విధంగా. ఓకేనా? ఈ 40 డేస్ అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ మీరు కోర్ కూడా రాసుకోండి, కోర్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ రాసుకోండి. ఓకే, ఒక టేబుల్ వైజ్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కోర్ సబ్జెక్ట్స్. క్లియర్? నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి మనం,
కోర్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని బ్రాంచెస్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 1 to 10 days వరకు బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, అంటే ఓన్లీ బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఇక్కడ మనం మెన్షన్ చేసినాం రఫ్ ఐడియా కోసము. కానీ మొత్తం 10 days ఇదే చదివి మరి 10 days స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చదివితే బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ మర్చిపోతాం మనం, అంటే అలా వద్దు. సో 1 to 10 daysలో మీరు మొత్తం ఇలా రాసుకోండి. బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, తర్వాత మిషన్ డిజైన్, డ్రాయింగ్ ఇలా రాసుకొని ఈ 10 daysలో మీరు చదవాల్సిన కీ పాయింట్స్ ఆర్ యూనిట్ నేమ్స్ ఈ విధంగా రాసుకోండి. ఓకేనా. ఒక పేజ్ సపరేట్ కావాలంటే దీన్ని అలాట్ చేయండి. సో దట్ మీరు 1 to 10 days తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయినా లేదా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th నుంచి 20 days మధ్యలో ఈ టాపిక్స్ అన్ని కవర్ అయినా లేదా అని చెక్ చేసుకోవచ్చు. పెన్సిల్తో కావాలనుకుని అయిపోయిన తర్వాత ఇట్లా దాన్ని క్రాస్ చేయొచ్చు. సో దట్ మనకి ఏ టాపిక్స్ అయిపోయినాయి, ఏవి ఇంకా పెండింగ్లో ఉన్నాయో మనకు తెలుస్తుంది. లేదనుకోండి మీరు షాలో రీడింగ్లోకి వెళ్ళిపోతారు. షాలో రీడింగ్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ సబ్జెక్ట్లో మెకానికల్ స్టూడెంట్ అనుకోండి, ఇతనికి బేసిక్ థర్మోడైనమిక్స్ ఈజీగా ఉంది, అర్థమవుతుంది అనిపిస్తే ఇదే సబ్జెక్టే పట్టుకొని కూర్చుంటాడు, మిగతావన్నీ మర్చిపోతాడు, టైం సరిపోదు. అంటే దీనికే మనం ఒక 10 days అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్గా 10 subjects ఉంటాయి, మేజర్ సబ్జెక్ట్స్. ఈ 10 subjectsలో మనము ఎక్కువ టైం ఇవ్వకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనం ఎక్కువ టైం ఇచ్చుకుంటామంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనకు టైం సరిపోదు. కాబట్టి అలా కాకోకుండా మనం ప్రాపర్గా డివైడ్ చేసుకోవాలి. అంటే దీనికి డైలీ ఒక 2 hours, ఈ సబ్జెక్ట్కి డైలీ ఒక 1 hour, దీనికి ఒక 2 hours, ఇలా ఒక టేబుల్ని సపరేట్గా కోర్ సబ్జెక్ట్స్ కోసమే ఒక టేబుల్ని అయితే రెడీ చేసుకోండి. ఓకేనా. రెడీ చేసుకొని మీరు చదివిన తర్వాత దాన్ని ఒక పెన్సిల్తో దీన్ని స్ట్రైక్ చేయండి. సో దట్ మీకు ఎన్ని టాపిక్స్ కవర్ అయిపోయినాయి, అంటే ఇంతవరకు మనం చదివినాము, ఇంకా ఎన్ని చదవాల్సి ఉన్నదని మనకు తెలుస్తుంది. అర్థమైందా. సో ఫస్ట్ మనం 40 days ఏం చేసినామంటే మొత్తం అన్ని టాపిక్స్ని ఒక టైం టేబుల్ వైజ్గా ఫస్ట్ ప్రిపేర్ అయినాం, ఫస్ట్ చదివినాం. ఓకేనా. అర్థం చేసుకొని చదివినాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివినాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం phase 2లో ఏం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా, టెస్ట్ సిరీస్ని బేస్ చేసుకొని. సో మరి ఫస్ట్ 40 days వరకు ఊరికే ఉండాలా అంటే లేదు, మీరు ఫస్ట్ 40 days వరకు ఏం చేయాలా, సండే టెస్ట్ సిరీస్ రాయాలా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్ కోర్సులో ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తాయి, లేదనుకుంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్రతి సండే ఒక టెస్ట్ ఉంటుంది కాబట్టి మన యాప్లో మీరు కావాలంటే ఫ్రీ టెస్ట్ సిరీస్ రాసుకోండి. సండే ఒక టెస్ట్ ఉంటుంది, అది రాసుకోండి. ఓకేనా. 40 days తర్వాత మీరు ఏం చేయాలా, ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్. ఇప్పుడు నుంచి మనం కంప్లీట్గా టెస్ట్ సిరీస్ పైన ఫోకస్ చేయాలి ఎక్కువ. సో దట్ మనకి ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీటెడ్గా ఇస్తున్నాడు, ఎక్కడ మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైతే మనం మిస్ చేస్తున్నామో, మార్క్స్ ఎక్కడైతే లాస్ అవుతున్నాయో అక్కడ మనం ఏం చేయాలి, దాన్ని రివిజన్ చేసుకోవాలి, ఆ టాపిక్స్ని రివిజన్ చేయాలి. సో ఎక్కడైతే మిస్ అవుతున్నాయో దాన్ని మనం ఆటోమేటిక్గా మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుంటారో వాళ్ళకి మనం రివిజన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే మీరు రాసిన టెస్ట్ సిరీస్లో ఎక్కువ మంది ఏవైతే మిస్టేక్ చేస్తున్నారో దాన్ని నేను రివిజన్ చేసేకి ట్రై చేస్తాను. అంటే సండే మీరు ఎగ్జామ్ రాస్తారు, మండే కానీ ట్యూస్డే కానీ, మండే ఆర్ ట్యూస్డే నేను ఏవైతే ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను ఒక వీడియో ఫార్మాట్లో. ఓకేనా. ఎవరైతే పెయిడ్ కోర్స్లో ఉంటారో వాళ్ళు ఏం చేయాలా, 41 to 50 days వరకు కంప్లీట్గా ఏం చేయాలా, టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వాలి. అంటే ఏం లేదు, మార్నింగ్ ఒక టెస్ట్ సిరీస్, ఈవినింగ్ ఒక టెస్ట్ సిరీస్. మార్నింగ్ టెస్ట్ సిరీస్ రాయాలా, మిస్టేక్ అయిన క్వశ్చన్స్ అన్నింటినీ మరి ఆ టాపిక్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో క్వశ్చన్ పోయింది అనుకోండి, ఆ ఏరియాని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫిజిక్స్లో ఎక్కడ మిస్ అయినా ఆ ఏరియాని, కెమిస్ట్రీలో ఎక్కడ మిస్ అయితే ఆ ఏరియాని, కోర్ సబ్జెక్ట్స్లో ఎక్కడ మిస్ అయితే ఆ ఏరియాని ఒకసారి చదువుకోవాలి. నెక్స్ట్ మరి ఈవినింగ్ ఇంకో టెస్ట్ సిరీస్ రాయాలి, మరి మిస్టేక్స్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా ఎలా చేయాలి, మనము 41 to 50 days వరకు, అంటే ఒక 10 days కంటిన్యూగా టెస్ట్ సిరీస్ పైన ఫోకస్ చేయాలి. అర్థమైందా. తర్వాత 51 to 55 days వరకు ఇంకా పాసిబిలిటీ అయితే ఇంకా ఫుల్ టెస్ట్, అంటే కంప్లీట్గా 200 marksకి టెస్ట్ సిరీస్, అంటే కోరు ప్లస్ ఎంపీ సబ్జెక్ట్స్ రెండు కలిపి టెస్ట్ సిరీస్ రాసేకి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా డౌట్స్ ఉన్నా లేదనుకున్నా ఈ లాస్ట్ మూమెంట్లో మీరు జస్ట్ రివిజన్ చేసుకున్నా చాలు. మీరు ఏదైతే ఇంతవరకు చదివింటారో దాన్ని ఒకసారి రివిజన్ చేసుకున్నా చాలు. మనం ఎట్లా ఈ 51 to 55 days అంటే లాస్ట్ పీరియడ్లో, ఎప్పుడు మనకు May 1st నుంచి May 5th వరకు, 6th కదా ఎగ్జామ్, May 5th వరకు మనం ఏం చేస్తాము, ఈ 5 days వరకు కంప్లీట్గా రివిజన్ చేస్తాం కదా. అంటే ఎక్కువ క్లాసెస్, ఎంత వీలైతే అంత ఎక్కువ క్లాసెస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ని చూసినా కూడా, అంటే ఈ పీరియడ్లో మనం ఏం చేస్తాము, డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం ఇక్కడైతే కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ వీడియోస్ని చూసినా, ఒక నోట్స్ లాగా రాసుకొని పాయింట్ వైజ్గా రాసుకొని ఆ వీడియోస్ చూసినా కూడా మనం మంచి స్కోర్ని అయితే కనుక గ్యాదర్ చేయొచ్చు మన ఈసెట్ ఎగ్జామ్లో 2025కి ప్లాన్ చేసుకొని. అర్థమైంది కదా. సో ఇలా ఒక రఫ్ ప్లాన్ అయితే మీకు షేర్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారంగా అంటే మీరు రెడీ చేసుకోండి. సో ఫస్ట్ 40 daysకి, తర్వాత 10 daysకి, తర్వాత 5 daysకి. సో ఎలా చదవాలా, ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్స్ చదువుకోవాలనేది ఒక టైం టేబుల్ వైజ్గా 40 days అంటే Day 1, Day 2, Day 3, Day 4 ఇలా డేస్ వైజ్, అంటే Day 1, Day 2, Day ఇలా రాసుకొని ఆ రోజు ఏం చదవాలా టాపిక్స్ అన్ని రాసుకోండి. పెన్సిల్తో దాన్ని అయిపోయిన తర్వాత స్ట్రైక్ కొట్టండి. సండే టెస్ట్ సిరీస్ రాయండి. తర్వాత 41 to 50 days మధ్యలో కంప్లీట్ టెస్ట్ సిరీస్ రాద్దాము. 51 to 55 days అంటే లాస్ట్ 5 days కంప్లీట్ రివిజన్, ఇంపార్టెంట్ టాపిక్స్, హాట్ టాపిక్ క్వశ్చన్స్, హాట్ టాపిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి రివిజన్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేద్దరు. ఓకేనా. సో దట్ మనం బెస్ట్ ర్యాంక్ తెచ్చుకునేకి పాసిబిలిటీ అవుతుంది. ఓకేనా. సరే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఎవరైతే పెయిడ్ కోర్స్
పాసిబిలిటీ లేదు ఫైనాన్షియల్గా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రీ క్లాసెస్ ద్వారా. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.